బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. మన యొక్క ఛానల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. మన యొక్క మేము చెప్పేటువంటి కంటెంట్స్ మీద నమ్మకంతో ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఇంకా మెయిన్గా ఈరోజు టాపిక్లో భాగంగా ఈ మధ్య రెగ్యులర్గా ఓజీ మూవీ మీద రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాము. ఈరోజు అప్డేట్స్లో భాగంగా దాదాపు 4 రోజులు ఫినిష్ చేసుకున్న తర్వాత ఓజీ పరిస్థితి ఎలా ఉంది, సేఫ్ జోన్కి వచ్చిందా రాలేదా, అసలుకి ఏ ఏరియాలో ఎంత కొనుగోలు చేశారు, ఆ ఏరియా పరంగా ఎంతవరకు రాబట్టింది, ఇంకా ఎంతవరకు రావాలి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ రావాలి, ఎక్కడెక్కడ లాభాల బాటలో పట్టింది, ఎక్కడెక్కడ దగ్గరలోకి వచ్చింది అనేటువంటి దాని గురించి ఒకసారి మాట్లాడుకునే ముందు మొదటగా ఈ యొక్క సేల్ బిజినెస్ ఎలా జరిగింది అనేటువంటి దాని గురించి మాట్లాడదాము. మెయిన్గా ఆంధ్రాలో చూసుకున్నట్లయితే 80 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. సీడెడ్లో 22 కోట్ల రూపాయలు, నైజాంలో 55 కోట్ల రూపాయల బిజినెస్. మొత్తం ఓవరాల్గా తెలుగు స్టేట్స్లో 157 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. తర్వాత కర్ణాటకలో 8 కోట్లు, తమిళనాడు, కేరళ మరియు హిందీ యొక్క రీజియన్స్లో 3 కోట్లు జరిగింది. ఇంకా ఓవర్సీస్లో అయితే 26 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. మొత్తం ఓవరాల్గా 193 కోట్ల రూపాయలు బిజినెస్. అంటే యొక్క డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ ఈ యొక్క మూవీని అంత రేటు పెట్టి కొనుక్కున్నారు. అయితే వీళ్ళకి లాభాలు మిగిల్చాయా లేకపోతే ఎంతవరకు వచ్చింది కలెక్షన్స్ అనేటువంటి దాని గురించి పరిశీలిద్దాము. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో కొంతవరకు 80% దాకా రాబట్టడం జరిగింది. ఇంకా మిగిలిన ఒక 20-30 గ్రాస్ అమౌంట్ అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలుకి మెయిన్గా ఎక్కడెక్కడ సేఫ్ జోన్లోకి వచ్చింది అనేటువంటి దాని గురించి మాట్లాడదాం. 4 రోజులు ముగిసిన తర్వాత ఈ కలెక్షన్స్ యొక్క అనాలిసిస్ మొత్తం ఓవరాల్గా ఆంధ్ర మరియు సిడెడ్ మరియు నైజాం ప్రాంతాలు అంటే మన తెలుగు స్టేట్స్లో మనకి రావాల్సినటువంటి ఓజీ మూవీకి 174 కోట్ల రూపాయలు గ్రాస్ రావాల్సి ఉంటే దాదాపు 130 కోట్ల రూపాయలు వచ్చిందనమాట. ఇంకా ఈ ఏరియాలో మన తెలుగులోనే ఎక్కువ రావాల్సినటువంటి అవకాశం రావాలి. అన్ని స్టేట్స్లో అయితే ఆల్మోస్ట్ దగ్గరలో పడ్డారు, కానీ మన తెలుగు స్టేట్స్లో కొంచెం స్లోగా ఉంది. ఇక్కడ 174 కోట్లకు గాను 130 కోట్లు రావడం జరిగింది. అంటే 74% రాబట్టింది. ఇంకా రావాల్సినటువంటిది ఇంకా 26% రావాలి మన యొక్క తెలుగు స్టేట్స్ నుంచి మాత్రం. ఇంక చూసినట్లయితే కర్ణాటకలో 16 కోట్లకు గాను 14 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసి దాదాపు 90% మీద పెట్టుబడి మీద 90% రాబట్టింది. ఇంకా తమిళనాడు మరియు కేరళ మరియు హిందీ బెల్ట్లో చూసుకున్నట్లయితే ఓవరాల్గా రావాల్సినటువంటిది 6 కోట్లు అయితే 5 కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ వచ్చేసాయి. 85% రాబట్టడం జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ మన యొక్క ఆంధ్ర మరియు సిడెడ్ మరియు నైజాం మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తం ఓవరాల్ పరిస్థితి. ఇంకా ఓవర్సీస్ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది, ఓవర్సీస్ పరిస్థితి అనేటువంటిది చాలా భిన్నంగా ఉంది. ఓవర్సీస్లో ఓజీ మూవీ అమాంతంగా దూసుకుపోతుంది. ఆల్మోస్ట్ రజనీకాంత్ మూవీ కూలీతో సమానంగా, కూలీని మించి కూడా ఓవర్సీస్ బిజినెస్ జరిపి బిజినెస్ లాభాల పాటలోనే 3వ రోజు నుంచే పట్టడం జరిగింది. అది ఎలాగంటే ఓవర్సీస్లో $4 మిలియన్ బిజినెస్ జరిగితే అంటే దాదాపు 40 కోట్ల రూపాయల గ్రాస్ పరంగా కొనుగోలు జరిగితే దీనికి వచ్చినటువంటి ఈ రోజుతో కలిపి దాదాపు 45 కోట్ల రూపాయలు రావటం జరిగింది. అంటే 45% దాకా పెట్టినటువంటి అమౌంట్ మీద 45% లాభాల పట్ల ఆల్మోస్ట్ దగ్గరలో పడ్డారు. అది దాన్ని బట్టి ఓవర్సీస్లో ఓజీ మూవీ ఇంకా విశేషం ఏంటంటే ఓవర్సీస్లో ఇంకా స్క్రీన్స్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో నిర్మాతలు డివివి దానయ్య వాళ్ళు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారము. ఎందుకంటే ఓవర్సీస్లో మంచి వసూలు సాధిస్తున్నటువంటి సందర్భంగా ఇంకా చూసినట్లయితే ఓవరాల్గా మూవీ 4వ రోజుకి వచ్చేసరికి 230 కోట్ల రూపాయలు రాబట్టడం జరిగింది. అంటే 400 కోట్లు రావాల్సినటువంటి గ్రాస్లో 230 కోట్లు రాబట్టింది. ఇంకా దాదాపు ఇంకొక 40% 35% గ్రాస్ వసూలు కావాలి అనమాట. అంటే ఓవరాల్గా మన యొక్క తెలుగు స్టేట్స్లో కానీ లేకపోతే రెస్ట్ ఆఫ్ ఇండియాలో కానీ ఓవర్సీస్లో కానీ ఇంకా దాదాపు ఒక 35 రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా సరే ఇప్పుడు దసరా సెలవులు కావటం వలన మరియు పండగ సీజన్ కావటం వలన మూవీ యొక్క వసూళ్లు ఇంకా గణనీయంగా పెరిగేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క దసరా సెలవుల్లో ఇంకొక గ్రాస్ కానీ ఇంకా పిల్లలు కానీ దాని తర్వాత ఫ్యామిలీస్తో వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కావున టికెట్ ధరలు కూడా మొదటి రోజులో చూసినట్లయితే $1000 800 నుంచి $1000 టికెట్ ధర పెంచడంతో మొదటి 2-3 రోజుల్లో ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే చూడగలిగినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు టికెట్ రేట్ కూడా మామూలు రేటుకు వచ్చింది కాబట్టి ఫ్యామిలీస్తో కలిసి మూవీకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విధంగా అందరూ చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కావున ఇంకా గ్రాస్గా కలెక్షన్స్ పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.
ఏదేమైనా సరే ఈ 2-3 రోజులు కానీ లేకపోతే పండగ 3 రోజుల్లో కలుపుకొని ఆల్మోస్ట్ ఏదైతే ఓజీ మూవీ టార్గెట్ 400 కోట్ల రూపాయలు ఉందో చేరుకునేటువంటి ఒక సిచ్యువేషన్ అనేటువంటిది 100% కనిపిస్తుంది. ఇంకా 2-3 రోజులు ఆగితే కానీ లాభాల బాటలో పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఇది ఓన్లీ థియేటర్కల్కి సంబంధించినటువంటి బిజినెస్ మాత్రమే. ఇంకా ఇవి సేఫ్ జోన్లో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఏదైతే ఓటీటీ హక్కులు నెట్ఫ్లిక్స్ కానీ లేకపోతే అమెజాన్ కానీ వీళ్ళు కొనుక్కోవడానికి వాళ్ళు పోటీ పడుతున్నారు. వీళ్ళకి ఇచ్చినట్లయితే ఆల్మోస్ట్ చాలా బిగ్ అమౌంట్తోనే పోయేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ తెలుగు స్టేట్స్లో కానీ లేకపోతే రెస్ట్ ఆఫ్ ఇండియాలో కానీ లేకపోతే ఓవర్సీస్లో కానీ అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ వాళ్ళు పోటాపోటీగా ఈ యొక్క మూవీని కొనుక్కోవడానికి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇక ఓజీ మూవీ 4వ రోజు వరకు కూడా కొంచెం సేఫ్ జోన్లోనే ఉంది. ఇంకా 2-3 రోజుల తర్వాత కానీ పరిస్థితి మెరుగయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.